సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కిలో సేల్ అభిమానుల కోరికపై శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకి. మైమ్ మధు నమస్తేనా. నమస్తే. మైమ్ మధు అంటే ఈ ప్రొఫైల్ చాలా పెద్దది. అంటే చాలామందికి మీ గురించి తెలియకపోవచ్చు, కానీ మీ ప్రొఫైల్ చాలా ఒక యాక్టింగ్ గురువుగా, ఒక నటుడిగా, ఒక ట్రైనర్గా అన్ని రకాలుగా మీ ప్రొఫైల్ చాలా పెద్దగా ఉంది. సో ఏంటన్నా ఎలా ఉంది కెరీర్? బాగుంది, చక్కగా ఉంది. పని చేసుకుంటూ పోవడమే, అవకాశాలు వస్తున్నాయి. ఇఫ్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిలో ముందుకెళ్తూ పోతుంటే దెన్ అందంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. గురువు అనేవాడు అనమాట, పైసేకే బారమే మత్ సోచో బేటా, కామ్కే బారమే సోచో. సో జస్ట్ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ద వర్క్ అండ్ డూయింగ్ దట్స్ ఇట్. ఓకే. అంటే బలగంలో మీరు చేసిన క్యారెక్టర్ మొగిలి అనే క్యారెక్టరు ఇప్పటికీ అందరికీ గుండెల్లో అలా పెనవేసుకుపోయింది, అంటే పిండేసింది హృదయాల్ని ఆ క్యారెక్టర్ క్లైమాక్స్లో, ఎస్పెషల్లీ క్లైమాక్స్లో. సో బలగం తర్వాత మీ ఏమన్నా మారిందా అన్న కెరీర్ కానీ ఏమన్నా? సడన్గా డ్రాస్టిక్ చేంజెస్ ఏం రాలే, కానీ నేను బలగం చేశానని కూడా చాలామందికి తెలియదు. అంటే ఆ గడ్డము ఇవన్నీ బికాజ్ సినిమా చాలా గొప్ప పేరు తీసుకొచ్చింది అందరికీ. అందులో యాక్టర్గా నాకు అవకాశాలు రాలేదు, కానీ అంతకుముందు చేసినటువంటి సినిమా ఆకాశవాణి చూసి గాలి సంపత్ అండ్ బలగం సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లో నడుస్తూ పోయింది. ఓకే. సో అప్పుడు చేస్తున్న టైంలో ఆ సినిమాని చూసిన వాళ్ళు ఇంకేమేం చేశారు, బలగం చేసింది మీరేనా అనుకుంటూ ఒక్కొక్కటి ఇప్పుడు యాడ్ అవుతున్నాయి. ఓకే. సో అందరూ మెల్లిమెల్లిగా అంటే కొంచెం ముందుకెళ్తుంది. యాక్టింగ్ గురువుగా మీరు చాలామందికి ట్రైనింగ్ ఇచ్చారు. రీసెంట్గా కిరీటి జూనియర్ అనే సినిమా ద్వారా ఇంట్రొడ్యూస్ అయిన కిరీటికి కూడా మీరే ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలిసింది యాక్టింగ్లో. అవును అవును, అది నిజమేనా? అది నిజమే. 21 days రిగరస్ ట్రైనింగ్ ఇచ్చాను. అవును. ఓకే. మంచి ఎలా యాక్ట్ చేశాడు అనిపించింది. ఆయనకు యాక్టింగ్ పరంగా మంచి పేరు వచ్చింది ఆ సినిమాలో, ముఖ్యంగా డ్యాన్స్లు ఫైట్స్ల విషయంలో బాగా చేశారు. ఆయన ఒక మంచి ఇంట్రడక్షన్ సినిమా, అంటే ఒక హీరోకి లాంచింగ్కి మంచి సినిమా అనే ఒక పేరు అయితే వచ్చింది. అంటే ఎలా అంటే ఒక గోల్డెన్ స్పూన్తో పుట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ట్రైన్ చేయటం మీకు టఫ్ అనిపించిందా? అంటే ఇప్పుడు నేను మొదలున భయపడ్డాను. అంటే నాకు ఒకరోజు ముందే తెలుసు. ట్రైనింగ్కి వెళ్ళే 1 month ముందు, 120 days ముందు నేను కలకట్టాలో ఉన్నాను. సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేశారు. ఒక కుర్రాడు ఉన్నాడు, మంచి కుర్రాడు, ఇంట్రెస్ట్గా ఉన్నాడు, అతనికి నేను హెల్ప్ చేయాలి, నేర్పించాలి, వాళ్ళ మేనేజర్ నీకుతో మాట్లాడతారు. ఎవరు సార్ అంటే, చెప్తారు నీకు అన్నీ చెప్తారు అన్నాడు. ఎవరో సార్, ఇప్పుడు మా గురుగారి దగ్గర కలకట్టాలో ఉన్నప్పుడు ఆయన ఫోన్ చేశాడు మేనేజర్, ఇలా మాట్లాడుతున్నాడు. ఎవరే అంటే, సార్ బల్లార్లో ఉంటారు, ఒక ఎక్స్ మినిస్టర్ కొడుకు అన్నాడు. సరే పర్వాలేదు. సో ఎప్పుడైతే మాట్లాడానో అతనితో చక్కగా అనిపించింది. మరి నేను హైదరాబాద్ రావడానికి కొంచెం టైం ఉంది, ఒక 10 days తర్వాత వస్తాను, అప్పుడు నేను కాల్ చేస్తాను, మనం కలుద్దాం, కలిసి మాట్లాడుకుందాం. దెన్ హైదరాబాద్లో ఒక హోటల్లో కలిసాం, ఒక మీటింగ్ పాయింట్లో కలిసాం. చూస్తే ఓ మినిస్టర్ కొడుకు అంటున్నాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు అంటున్నాడు. చూస్తేనేమో ఒక వ్యక్తి వస్తున్నాడు, పైన ఒక హోటల్లో, స్టార్ హోటల్లో మీటింగ్. దెన్ రాగానే పాదాబంధం చేసినాడు, యంగ్ కుర్రాడు, బాడీ చూస్తే స్టిఫ్గా టైట్గా ఉంది. దెన్ మాట్లాడుతున్నాడు, ఆ వీడియో కాల్లో మాట్లాడినదే చూశాను. సార్ నాకు మైమ్ అంటే ఏంటి, ఇవన్నీ చాలా ఉంది, నేను యూకేలో కొంచెం చదువుకొని వచ్చాను, బట్ నాకు ఒక కోర్స్ కావాలనుకుంటున్నాను, మీ పేరు రికమెండ్ చేసినారు, మీతో మాట్లాడాలని ఉంది, ఏదైతే మీతో ఫోన్లో మాట్లాడిందో కాకుండా అని జస్ట్ ఈ ప్రొలాంగ్డ్. బట్ అయ్యమ్మ నువ్వు అంతగానో హీరో కావాలనుకుంటున్నావు, మీ ఫాదర్ ఏం చేస్తారు ఏంటంటే, ఎక్స్ మినిస్టర్ సార్, ఈ డిడెంట్ రిలీవ్, అసలు ఏం చెప్పలేదు మన బ్యాక్గ్రౌండ్ గురించి, అంటే గాలి జనార్దన్ ఏం చెప్పలేదు. ఈ పేరేం పేరు అంటే కిరీటి. ఓకే, ఏమైనా కోర్స్ చేసావా? లేదు సార్, జస్ట్ ఓన్లీ యూకే నుంచి ఇలా లండన్ థియేటర్లో ఓన్లీ ఫిలిం స్కూల్ చేశాను, బట్
నాకు అంత లేదు, మీరు చెప్పాలి. నాకు ఐఎమ్ ద జీరో, ఐ వాంట్ టు బిగినింగ్ బేసిక్స్ చాలా ట్రై చేస్తున్నాను, బట్ ఐఎమ్ సెర్చింగ్ గురు. సరే, నా సిలబస్ చాలా టఫ్గా ఉంటుందా, డిఫరెంట్గా ఉంటుంది, అంటే కష్టం ఉంటుంది, అయినా సరే ఇష్టంగా చేస్తాను. నేను కొడుతుంటానే, తిడుతుంటాను అంటే నో ప్రాబ్లం సార్, నాకు అట్లనే కావాలి. అన్నిటికీ ఓకే అంటున్నాను సార్. ఒక క్వశ్చన్ మైండ్ ద్వారా నాకు ఎమోషన్స్ ఇవన్నీ రావాలనుకుంటున్నాను. అంటే కన్నీళ్ళు చెప్పగానే కన్నీళ్ళు రావాలి, ఇవి వస్తాయా? ఇవి వస్తుంది, ఎంతసేపు పెద్ద విషయం కాదు. సో మీరు గూస్ పాన్స్ తెప్పిస్తారట అది ఇదంటే ఐ షోడ్ హిమ్ చిన్న. దెన్ ఈ ఫెల్ట్ సార్ మనం ఎప్పుడు స్టార్ట్ చేస్తాం వర్క్షాప్? సో నువ్వు ఎప్పుడంటే అప్పుడే ఓ మంచి రోజు చూసుకొని అమ్మ నాన్నతో మాట్లాడు, మీ అమ్మ నాన్నతో మాట్లాడితే ఐ విల్ డిసైన్ ఫర్ యూ. బట్ అందరి మాదిరిగా ఓ ఇన్స్టిట్యూషన్ మాదిరిగా పలక మీద బోర్డు ఇలా సిలబస్ ఉండదు, బట్ ప్రాక్టికల్ ఉంటుంది. అంటే నేను దేనికైనా సిద్ధమే సార్. సో ఓకే అని అన్నాడు, చాలా చక్కగా అనిపించింది. ఓకే రైట్ అన్నా, ఒక కప్పు టీ ఏదో తాగాం, వెళ్ళిపోయాం, నా పని జరిగింది. ఒకరోజు ముందు ఆ సాయి కుమార్ గారు నాకు ఫోన్ చేసి, నేను ఇలా షూట్లో ఉన్నాను, కలుద్దాము. సార్ వాళ్ళు ఏదో ఎల్లుండి షో పెట్టుకుంటున్నారు, వెళ్దాం. భరణి గారు ఉండే, నేను ఐ నెవర్ డిమాండ్ సమ్ ఎనీ పీపుల్, నాకు ఇంత డబ్బు ఇస్తేనే నేను చేయిస్తా అని నా గురువులు నాకు అలా ఎప్పుడు నేర్పించలే. నేను అదే పాలసీలో వెళ్తున్నాను. సో నేను డబ్బులు ఏం తీసుకోండి సార్, ఐ కమింగ్ ఓన్లీ ఫర్, మీరు చెప్పినారు మీరు వెళ్ళేసి వస్తాను. నేను యూ హ్యావ్ టు సమ్ అమౌంట్ సార్, మీరు చెప్పారు నేను వెళ్తాను అంతే. వాళ్ళు ఎవరో తెలుసా అని పక్కనే ఉన్న భరణి గారు అన్నారు అనమాట. అంటే ఎవరు గాలి అయితే నేను పోను సార్. సార్ బాగా డబ్బున్న వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మన ముందు యాక్ట్ చేస్తారేమో. లేదు, ఈజ్ వెరీ డెడికేటెడ్, యూ గో. దెన్ ఐ గివెన్ వన్ కండిషన్, వాళ్ళ మేనేజర్తో చెప్పాను, దే వాంట్ టు బుక్ ఏ ఫ్లైట్. నేను చెప్పాను, ఐమ్ కమింగ్ బై మై కార్, నా కార్లో నేను వస్తాను, డీజిల్ ఖర్చులు మీరు ఇవ్వండి, నా అకామిడేషన్ మీ ఊరికి వస్తున్నాను కనుక మీరు ఇస్తారు, నా ఫుడ్ మీరు చూసుకుంటారు, అయినా నాది నేనే తింటాను. ఓకే, మీరు నాకు నచ్చలేదు అనుకోండి నేను వెళ్ళిపోతాను, నేను మీకు నచ్చలేదు అనుకో నేను వెళ్ళిపోతాను. సో నా కండిషన్ చెప్తాను, ఉదయం 4 గంటలకు మీరు లేవాలి ఉదయం. సో అంటే సార్ నేను పడుకునేదే 2:30, 3 అవుతుంది సార్, 4 గంటలకు ఎట్లా? అయితే నీ ఇష్టం అయ్యా, నేను వెనక్కి వెళ్తాను సార్, మెల్లిగా స్టార్ట్ చేద్దాం సార్ 5. దెన్ ఈ స్టార్టెడ్ విత్ 5 o'clock, దెన్ ఈ వర్క్ హార్డ్. సో అట్లా మా జర్నీ 21 రోజులు జరిగింది. మీ దగ్గర ట్రైనింగ్ అంటే మిలిటరీ ట్రైనింగ్లో ఉంటుందా? అంటే ఉదయం 4 గంటలకు లేవటం అంటే రీజన్ ఏంటి సార్ అంటే ప్రతిదానికి ఒక మీనింగ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉదయం లేసాం అనుకోండి, మనకి తెలిసి అది బ్రహ్మ ముహూర్తం, ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండవు, ఓన్లీ యూ విల్ ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్. మీరు పొద్దున్నే లేవాలనుకోండి, రాత్రి తొందర పడుకోవాలి. రాత్రి తొందర పడుకోవాలంటే మీ డిన్నర్ తొందర కంప్లీట్ చేసుకోవాలి. సో ఒక సెటప్ కోసం మీరు రాత్రి మీరు ప్రిపేర్ అవుతారు. ఓకే, సో రేపటి పొద్దున కోసం మీరు పడుకున్నప్పుడు యూ విల్ గివ్ యువర్ కమాండ్, నేను రేపు పొద్దున్నే లేవాలి, ఐ నీడ్ టు వర్క్ ఫర్ యాక్టింగ్, ఇది నేర్చుకోవాలి. సో నీ బాడీ అండ్ మైండ్ ట్యూన్ అవుతుంది. సో అప్పుడు టీచర్కి ఈజీ అవుతుంది, అతనికి కూడా ఈజీ అవుతుంది నేర్చుకోవడానికి. సో ఇది ఒక తన శరీరాన్ని సిద్ధం చేసేటువంటి ప్రక్రియ. ఓకే, అండ్ ట్యూన్, ఇప్పుడు మనం ఏ ఇన్స్ట్రుమెంట్ కానీ ట్యూన్ చేయకుండా వాయిస్తారా? సో ఒక నటుడిగా తయారు కావాలంటే అతని బాడీని ట్యూన్ చేయాలి. బట్ యాక్టింగ్ నేర్చుకునేది బాడీకి కాదు, ఇంటర్నల్ ట్రైనింగ్ అండ్ ఎక్స్టర్నల్ ట్రైనింగ్, ఈ రెండింటిని సమన్వయం చేసేటువంటి ప్రక్రియ యాక్టింగ్ ట్రైనింగ్. ఓకే, అంటే అతను ఒక రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎక్స్ మినిస్టర్ కొడుకు, అంటే మీరు చెప్పినవన్నీ చేస్తారని మీరు నమ్మారు అసలు? నేను నమ్మలేదు. బట్ ఎప్పుడైతే అతను బ్రేకప్ చేస్తాడో నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటుంది ఎప్పుడైనా. బట్ హీ నెవర్ బ్రోక్డ్ అప్. అండ్ ఎందుకంటే అతని రోజు అతనికి ఏమొస్తే ఇది చేస్తే ఇది వస్తుంది, అతని బాడీ బాగా టైట్ ఉండేది, బికాస్ హీ డిడ్ ఎక్సర్సైజ్ ముందు జరుగుతుంది. అతనికి ఆ షోన్ ఇన్ రిజల్ట్, బాడీని ఫ్లెక్సిబిలిటీ చేయడం ఎట్లా, మసాజ్ అండ్ మజిల్ ఓపెన్ చేయడం ఎలా, అలైన్మెంట్ ఎలా చేయడం ఎలా, లోవర్ ఓపెన్ చేయడం ఎలా, అప్పర్ నెక్
ఆల్ జాయింట్స్ యాజ్ ఏ శారీరక అభినయం అంటారు. సో బాడీ టోటల్గా ఓపెన్ చేయడం ఎలా, సో దట్ ఈస్ ఎ పార్ట్ ఉంటుంది యాక్టింగ్లో. సో అవన్నీ చేసిన తర్వాత అతను ఫీల్ అయ్యాడు, సార్ ఐ కెన్ డూ మిడిల్ స్ప్లిట్, ఐ కెన్ డూ బ్యాక్ అండ్ అప్. సో అతను రేపు జిమ్నాస్టిక్ నేర్చుకోవాలంటే ఎలాంటి బాడీ అవసరం, అలాంటి బాడీని నేను తయారు చేసి పెట్టినాం. ఓకే. సో దట్ వాజ్, సో అతనికి కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ పోయాయి. ఓకే. అట్లా. జనరల్గా ట్రైనింగ్ ఎలా ఉంటుంది మీది? కిరీటికి ఇచ్చిన ట్రైనింగ్ ఏంటి అసలు? సో ఫస్ట్ అతనికి టఫ్ ట్రైనింగ్ అంటే నాకు తెలిసి అతని ఎక్స్ప్రెషన్, మార్నింగ్ లేవడం ఒకటి, రెండోది నాన్ వెజ్ మానేయడం చెప్పడం. ఓకే. సో యూ హ్యావ్ టు బి వెజిటేరియన్. అండ్ సార్ ఎట్లా సార్ జిమ్ ట్రైనర్ ఉన్నాడు, వీ పే హిమ్ ఎలాట్ సార్, వాళ్ళు వచ్చి బయట నుంచి వచ్చారు ఉన్నారు అంటే నేను అన్నాను, వెన్ యూఆర్ క్రియేటింగ్ వర్క్ నేర్చుకుంటున్నప్పుడు బాడీ తొందరగా అలసిపోతుంది. మామూలుగా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే శరీరం అలసిపోతుంది, అలసిపోతే మనసు కూడా అలసిపోతుంది. నీకు యాక్టింగ్ ట్రైన్ ఎక్కడ నడుస్తుంది? సో దానివల్ల పనికిరాదు. సో ఫిజికల్ ట్రైన్ కూడా ఆపాలి. అతను మామూలుగా ఇవాళ రేపుల్లో ఏంటంటే హీరో అనగానే బాడీ కరెక్ట్గా ఉండాలి, జిమ్ 6 ప్యాక్స్ 8 ప్యాక్స్ అండ్ మజిల్ ఇలా అని ఒక సోకాళ్ళు ఉంటారు. అది తొందరగా అర్థం చేసుకొని ట్రైనింగ్ ఆపేసినాడు. సార్ ఓకే సార్ 21 days, బట్ మీట్ ఎందుకు సార్ వద్దన్నారు మా ఇంట్లో. బట్ ఐ సెట్ మాంసం తింటే శరీరం గట్టి పడుతుంది, వెజిటేబుల్స్ తిన్నాం అనుకోండి ఫ్లెక్సిబిలిటీ ఈజీగా అవుతుంది. దెన్ 3-4 days తర్వాత తనకి తేడా తెలిసింది. సో నేనే పుషప్ చేసినప్పుడు అతని బాడీ వినడం చూసేసి తనకు అర్థమైంది, ఎస్ ఇది వర్క్ అవుతుంది, నేను కంటిన్యూ అవుతాను. సో అట్లా రిజల్ట్ చూపిస్తూ పోతున్న కొద్దీ అతనిలో ఉత్సాహం పెరిగింది. సో దాట్ వే ఈ గాట్ ఎ ఇంట్రెస్ట్. దెన్ అతని ఇంట్రెస్ట్ని పెరుగుతూ పోతుంటే నేను అతని యొక్క సిలబస్ పెంచుకుంటూ పోయాను. ఓకే. అంటే మీరు ఇచ్చిన ట్రైనింగ్లో తను ఛాలెంజింగ్గా ఫీల్ అయినాయి ఏంటి? అంటే దాన్ని చేయటం కొంచెం హార్డ్గానే అనిపించిందా, ఆయనకు లేకపోతే ఈజీగా చేసేసాడు ఆ ట్రైనింగ్ని? బిగినింగ్ ఎనీవన్ ఇట్స్ ఎ వెరీ టఫ్ ఉంటుంది. బట్ అతనికి నాకు తెలిసి ఏంటంటే కర్ణాటక అండ్ తెలుగు బళ్ళారి బార్డర్, తెలుగు కొంచెం అటు ఇటుగా ఉండేది. అది ప్రాపర్గా అతనికి ఏకసంతాగ్రహి మాదిరిగా ఉండేదండి. చదవడం కంటే వినగానే డైలాగు ఇమీడియట్లీ ఒక 10 లైన్లనే చెప్పగలుగుతాడు. సో ఆ కెపాసిటీ ఉంది. సో ఐ అబ్జర్వ్ దట్ వన్. ఓ పెద్ద దుర్యోధనుడికి సంబంధించినటువంటి ఔరా ఈ రచనా చమత్కృతి ఏమి యోగాని ప్రకృతి అది నోటికి వచ్చేసి పూర్తిగా. ఓకే. సో అది సాయి కుమార్ గారికి ఒకసారి వినిపించారట. సో ఐ ఫెల్ట్ ఎట్లా వచ్చాయంటే సార్ వినగానే, సో ఆ గ్రాస్పింగ్ పవర్ తనలో ఉంది, తను అనుకున్న సాధించగలుగుతాడు. ఓకే. సో దెన్ ఐ ఫెల్ట్ దిస్ ఈజ్ అ వర్కబుల్ మెటీరియల్ బాడీ. సో నేను ఎంతకంటే అంత పుష్ చేస్తుంటే నాకు ఆన్సర్ వినబడేది. సో ఐ పుష్డ్ హిమ్. సో ఫుడ్ అండ్ సెకండ్ థింగ్ ఈజ్ అతనికి కష్టం ఏముంటుందంటే డిఫరెంట్ అటిట్యూడ్స్ని గ్రాస్పింగ్ చేయడానికి కొంచెం టైం పట్టింది బిగినింగ్లో. తర్వాత హీ పికప్డ్ ఎవ్రీ వన్. సో వీ యూస్ టు గో అవుట్ సైడ్ అండ్ అనేక మంది బాడీ లాంగ్వేజ్ని క్యారికేచర్ని కాపీ చేయడము అండ్ రీక్రియేట్ చేయడము. సో దాంట్లో తను ఐ షోన్ సమ్ టెక్నిక్స్. ఓకే. దెన్ ఈ పిక్డ్ అప్. సో అది నాకు నచ్చిన విషయం. ఎందుకంటే గోల్డెన్ స్పూన్ మీరే అన్నారు కదా, ఉన్న వ్యక్తి బయట ఎలా కంఫర్ట్ ఫీల్ అవుతాడో లేదో అనుకున్నాను, కానీ బట్ ఆ టైంలో ఈ సబ్జెక్ట్ కోసం అన్నప్పుడు ఎంతకైనా వెళ్ళిపోయినాడు. ఓకే. అంటే ఈ ట్రైనింగ్ మధ్యలో ఎప్పుడైతే డ్రాప్ అవుతున్నాడేమో, నా ట్రైనింగ్ తట్టుకోలేక వెళ్ళిపోతాడేమో అని అనిపించింది ఎప్పుడన్నా? వెళ్ళిపోయేటట్టుగా నేను ట్రై చేశాను. ఓకే. నేను ట్రై చేశాను. ఐ పుష్డ్ హిమ్ బికాజ్ మళ్ళీ అవకాశం రాదండి. ఒక వ్యక్తికి ఒక ట్రైనింగ్ ఒక లెవెల్ పెరుగుతుంటే సో వీ నీడ్ టు పుష్ హిమ్ మోర్. సో ఇప్పుడు వెళ్ళిపోతాడు అని అనుకునేవాడిని. సడన్గా మళ్ళా సార్ విల్ ట్రై ఇట్ అనేవాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లైండ్ ఫోల్డ్ ఉండేది అతనిలో నేను గమనించింది ఏంటంటే అతనిలో చాలా ఎమోషనల్ మెమొరీ ఉండేది. ఓకే. ఫాదర్ని చూశాడు, అనేక ఆటుపోట్లను చూశాడు. ఎస్. సో తను ఒక అద్భుతమైనటువంటి ఒక మళ్ళా ఇంకోటి
ఒక మంచి ఉన్నత స్థితి లోపల తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక పట్టుదల నాలో అతనిలో కనబడింది నాకు. సో అందులో భాగంగా బ్లైండ్ ఫోల్డ్లో ఉంటుంది ఒక చిన్న వెనుక ఫోర్ట్ ఉండేది. ఆ ఫోర్ట్కి నువ్వు మరి వితౌట్ చెప్పల్ కెన్ యూ అచీవ్ దిస్ వన్, పైదాకా మొదటి గేట్ నుంచి పైదాకా నువ్వు ఎక్కగలుగుతావు. వీ వోంట్ సపోర్ట్ ఎనీ వన్. దెన్ ఇన్ బిగినింగ్ కొంచెం ట్రైనింగ్ ఉంటుంది దానికి, అండ్ ఈ సక్సీడ్. దెన్ ఈ గాట్ ఎ కాన్ఫిడెంట్. తను ఎవరి సపోర్ట్ లేకుండా 2 hours 2.5 hours టైంలో తను బ్లైండ్ ఫోల్డ్ కళ్ళ గంతలు కట్టుకొని ఎక్కాడు. ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, పైనుంచి పడితే కింద పడవచ్చు, దెబ్బలు తగులుతాయి, అండ్ కుచ్చుకొని రక్తం వచ్చింది, చిన్న చిన్నవి ఇరిటేట్ అయ్యాడు, ఆయన ఎక్కాడు. సో దెన్ ఆఫ్టర్ దట్ వెన్ హీ అచీవ్డ్, సార్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ పోతుంటే స్టూడెంట్ చక్కగా వింటుంటే గురువులకి ఏముంటుంది, ఆనందం ఉంటుంది కదా. సో దట్ వే ఎక్స్ప్లోర్డ్. ఓకే. మొన్న సెంథిల్ కుమార్ గారు కూడా మాట్లాడుతూ, జూనియర్ సినిమాకి కెమెరామెన్గా పనిచేసిన సెంథిల్, సినిమాటోగ్రఫీ ఇచ్చిన, మాట్లాడుతూ నా కెరీర్లో చాలామంది హీరోలను చూశాను కానీ ఇంత హార్డ్ వర్క్, ఇంత డెడికేషన్ ఉన్న హీరోని చూడలేదని ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. నేను అడిగాను కూడా, అదేంటి సార్ మీరు రామ్ చరణ్ గారితో చేశారు, ఎన్టీఆర్ గారితో చేశారు, ప్రభాస్ గారితో చేశారు, నెక్స్ట్ మన నితిన్తో కానీ చాలామంది హీరోలతో వర్క్ చేశారు కదా, అంత బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని ఎందుకు ఇచ్చారు మీరు అంటే, అంత ఇంప్రెస్ చేశారు మిమ్మల్ని అంటే, ఆయన మంచిది చెప్పాడు. డెఫినెట్గా చాలా కష్టపడ్డాడు, మామూలుగా అతనికి అవసరం లేదు అతను ఉన్న పొజిషన్కి, కానీ చాలా కష్టపడ్డని చెప్పాడు. మీకు ఈ మాటకి నేను ఎగ్జాంపుల్ చెప్తాను. దెర్ ఈజ్ ఏ భూమిలో పాతి పెడుతుంటాం అంటే ఫియర్ పోగొట్టడానికి. దట్స్ వన్ యోగా టెక్నిక్. బట్ తల భాగం కూడా భూమి లోపల వెళ్ళిపోతుంది. సో బ్రీతింగ్కి, సో అతను మాట్లాడడానికి అవకాశం ఉండదు, శ్వాస తీసుకోవడానికి అవకాశం ఉండదు. హీ వాంట్ టు డూ ఇట్ అండ్ ఇట్ డన్ ఇట్. అండ్ హెడ్ మొత్తం భూమిలో పాతి పెట్టేసేసి కంప్లీట్గా ఉంటుంది. ఓకే. సో అతని లోపల ఇంటర్నల్ పొటెన్షియల్ చేయడానికి అది ఒక గురు సమక్షంలో చేస్తారు. ఓకే. సో దెన్ ఐ సెడ్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ మోర్ దెన్ ఐ కెన్ షో. ఓకే. ఇది అయిపోయిన తర్వాత దెర్ ఈజ్ అనదర్ గేమ్. సో నువ్వు ఎంతవరకు సహించగలుగుతావు, సహనశక్తి నీలో ఎంత ఉంది అని. బాడీ లోపల అనేకమైన బ్లాకేజెస్ ఉంటాయి, వాటిని ఓపెన్ చేయడానికి ఇంకో టెక్నిక్ ఉంది, వి యూస్డ్ ఇన్ జపాన్. నువ్వు రెడీ అంటే దేనికైనా రెడీ. అంటే మేము ఒక నియర్లీ 500 kgs టమాటోస్ తెప్పించినాం పండువి. ఆ టమాటోలు పెట్టేసేసుకొని వాళ్ళ పని వాళ్ళు మేము ఒక 10 మంది దాకా వచ్చేసి రౌండ్గా ఉండి, ఈ విల్ బి కంప్లీట్లీ నార్మల్ డ్రెస్, జస్ట్ ఓన్లీ అండర్వేర్ అండ్ మామూలుగా విసిరి కొడుతుంటాం, స్మాష్ చేసి కొడతాం. ఓకే. ఇట్ హిట్స్ లైక్ ఎనీథింగ్, దెబ్బ తగులుతుంది. బట్ యూ షుడ్ నాట్ టాక్ మచ్, ఇట్స్ నాట్ ఎ టార్చర్. ఓకే. బట్ వన్స్ హిట్ ఆ పార్ట్ ఓపెన్ అవుతుంది అనేటువంటి అది ఒక స్టేజ్లో ఉన్న కుర్రాడికి ఇచ్చేటువంటి ట్రైనింగ్. ఓకే. మరి నువ్వు ఓకేనా అంటే, సార్ ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్. అతని పని వాళ్ళు ఎవడు రాలే ముందుకు కొట్టడానికి. బట్ మేము ఎప్పుడైనా కొడుతుంటే ఆఫ్టర్ ద ఎక్సర్సైజ్ అన్ని మచ్చలు ఉన్నాయి ఎర్రగా కుర్రాడికి. ఓకే. వాళ్ళ అమ్మా నాన్న లేరు, ఇతను అప్పే చేసారు. ఏరా కళ్ళ గంతలు అంటావు, భూమిలో పాతి పెట్టావంటావు, టమాటాలతో కొట్టావంటావు, ఏం జరుగుతుంది అసలు అని వాళ్ళు అడిగిన క్షణాలున్నాయి. బట్ ఈ కుర్రాడు ఏం మాట్లాడకుండా, అమ్మా నేను వేరే లోకంలో ఉన్నాను, నాకు అత్యంత అద్భుతంగా ఉంది, మా గురుగారు చాలా అద్భుతంగా ఉన్నారు, ఈజ్ అ మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ నాకు ఇస్తున్నారు అని అలా చెప్తూ వెళ్ళేవాడు. ఓకే. సో వాళ్ళకు కూడా ఇంట్రెస్టింగ్ ఉండేది. పని వాళ్ళు వీళ్ళందరినీ అడుగుతుండేవాళ్ళు. ఒక్కొక్క కొడుకు ఏం చేస్తున్నారయ్యా, యాక్టింగ్ అంటే డైలాగులు ఏవో చెప్పి ఉంటారు కదా, ఇవేం ట్రైనింగు, మిలిటరీ ట్రైనింగా మీరు అన్నట్టుగానే, ఇది ఏంటి. కానీ వాళ్ళంతా సంతోషపడేది. మా వాడు పొద్దున్నే లేస్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, అతని తేజస్సు మారింది, చాలా మార్పు వచ్చింది. దిస్ ఈజ్ అ గ్రేట్ థింగ్ వీఆర్ వాచింగ్, అబ్జర్వింగ్ అండ్ సో థ్యాంక్ఫుల్ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతుండేవాళ్ళు.
సో దట్ వాజ్ ఇట్స్ ట్రైనింగ్ పీరియడ్. అంటే వాళ్ళు కూడా ఒక క్రమశిక్షణ లైఫ్కి అలవాటు పడటం చూసి ఆనందపడ్డారు తల్లిదండ్రులుగా. అంటే వాళ్ళు డిసిప్లిన్ లైఫ్ అదో లైఫ్. ఓకే. బట్ సడన్గా యాక్టింగ్ ఈజ్ డిఫరెంట్. ట్రైనింగ్ ఇలా ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ బికాజ్ ఇవాళ రేపుల్లో చాలా ఇన్స్టిట్యూషన్స్లో ఏమయ్యాయంటే యాక్టింగ్ అనగానే ఒక ఫార్మేట్ ఉంటుంది, ఏదో డైలాగ్ చెప్పడం, వీటికి బయట ఉంటుంది. బట్ యాక్టింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ఇన్సైడ్, నాట్ ఫ్రమ్ ద అవుట్ సైడ్. లోపల నుంచి పుట్టుకొస్తుంది. లోపల నువ్వు సరిగా లేదనుకోండి, నువ్వు బయట ఏం చేయాలి, బయటకే వస్తుంది. సో దట్ ఇంటెన్సివ్ కోర్స్ చేయించే వాళ్ళు, చేయాలనుకునే వాళ్ళు ఎవరు లేరండి, తక్కువ మంది ఉంటారు. సో గెటింగ్ ఏ గుడ్ స్టూడెంట్, మా గురువు ఎప్పుడు చెప్తుండేవాడు, గురువులు ఈజీగా దొరుకుతారట అండి. గురువులు మీరు తలుచుకుంటే, సంకల్పం ఉంటే నీకు ఈజీగా దొరుకుతారట. కానీ ఒక మంచి శిష్యుడు దొరకడం ఒక గురువు జీవితంలో చాలా కష్టం అంటారు. సో ఎవరైనా హార్డ్ వర్క్ చేసే ఏ స్టూడెంట్ దొరికినా గురువుకు ఆనందమే ఉంటుంది. జనరల్గా అంటే ఇంత రిచ్ ఫ్యామిలీలో పుట్టిన అబ్బాయి ఇంత కష్టపడతాడని ఎవరికి తెలియదు. అంటే ఈరోజు మనం అతని గురించి ఇంతసేపు మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా మన సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పింది ఏంటంటే హీరో బాగా చేశాడు, మంచి ఫైట్స్ చేశాడు, మంచి డ్యాన్స్ చేశాడు, బాగా యాక్టింగ్ చేశాడు అని ఒక అందరి దగ్గర నుంచి ఫస్ట్ అదే వచ్చింది, అప్రిషియేషన్ అనేది వచ్చింది. సో అతని హార్డ్ వర్క్కి రిజల్ట్ ఇదని అనిపిస్తుంది. మీ దగ్గర ఎంతైతే హార్డ్ వర్క్ చేశాడో, మీరు చెప్పింది ప్రతిదీ ఎలా చేశాడో, దానివల్ల ఈరోజు రిజల్ట్ వచ్చింది అతనికి. నేను గమనించింది ఇంకొకటి, ఐ వాంట్ టు యాడ్ దిస్ వన్. యాక్టింగ్ నుంచి యాక్రోబాటిక్స్ కావాల్సినటువంటి పుషప్కి ఒక బాడీని తయారు చేసి ఇచ్చాం. ఆ బాడీ నుంచి ఫైటింగ్ ఇంకొకతను, అతని షేప్ అప్కి ఇంకొకతను. సో దెర్ ఆర్ సెవరల్ పర్సన్స్ మేడ్ ఇట్ హిమ్. అన్నిటికి తట్టుకున్నాడు ఆయన. ఇవి కావాలని అతను మనసులో గట్టిగా పట్టుకున్నాడు. ఓకే. సో ద బేస్ ఈజ్ యాక్టింగ్. ఓకే. సో చాలామంది ఏం చేస్తారంటే యాక్టింగ్ని వదిలేసి మిగతా అన్ని చూస్తారు, ఫైట్, డాన్స్ ఇవన్నీ చూస్తారు. ఇఫ్ యు ఆర్ ఏ గుడ్ డాన్సర్ ఆల్సో, నీకు యాక్టింగ్ లేదనుకోండి డాన్స్ అందంగా ఉండదు. అవును. సో యూ నీడ్ టు స్మైల్, యూ నీడ్ టు ఎంజాయ్ ఇన్ ద డాన్స్ ఆల్సో, దట్ ఈస్ యాక్ట్. సో అభినయం ఉండాలి కంపల్సరీ. సో బేస్ ఈస్ యాక్టింగ్. అది మర్చిపోయి అందరూ మిగతా ఫైట్స్ వచ్చు, నాకు యాక్రోబాటిక్స్ వచ్చు, గాల్లో తిరుగుతా అంటే కుదరదు. సో తను అది నమ్మాడు. సో ఇక్కడి నుంచి ముందుకెళ్ళినాడు. సో దట్ ఈజ్ అండ్ ఎస్పెషల్ అతను ఓన్లీ డైలాగ్స్ మీద వర్క్ చేయలేదు. ఓకే. అతను ఎమోషన్స్ మీద, మైమ్ని బాగా అర్థం చేసుకున్నాడు ఆయన. ఓకే. సో నేను అన్నాడు, ఇదన్నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నీకు ఎక్కడైనా ఇంకొంచెం ట్రైనింగ్ వేరే గురువు దొరికిండు, ప్లీజ్ గో హెడ్. దెన్ ఈ సెడ్, సార్ నాకు కావాల్సింది, నాకు అనిపించింది దొరికింది. సో థ్యాంక్ యూ సార్. దట్ వాజ్ ఈజ్ చేశారు. మీన్స్ ఒక విద్వత్తు ఏంటంటే ఒక మంచి స్టూడెంట్ వాడి లోపల ఒక బూస్ట్, ఒక చిన్నది ఇచ్చామనుకోండి, ఇంకా అది ఎప్పటికీ తను ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే. ఇంకా తర్వాత తన ప్రయాణం. ఓకే. ఓన్లీ వీ ఇన్షియేట్ టు హిమ్, దెన్ హీ విల్ ఎంజాయ్. దట్స్ ఇట్. యాజ్ ఏ గురువుగా ఆయన ఫస్ట్ సినిమాలో మీరు చూసి ఉంటారు కదా, ఫస్ట్ సినిమా జూనియర్ కిరీటి గారి ఫస్ట్ సినిమా. యాజ్ ఏ గురువుగా మీరు ఎన్ని మార్కులు వేస్తారు ఆయనకు? సో ద పాయింట్, ఎప్పుడు కానీ యాక్టింగ్ చేసేవాళ్ళకి మార్కులు ఉండేయండి. మార్కులు ఎవరు వేస్తారంటే ఆడియన్స్ మనసుని ఎంత దోచుకున్నాడు. మనసుని దోచుకోవడానికి ఇట్స్ ఎ యూనిటీ వర్క్. డిఓపి గారు అతను అందంగా చూపించలేదు అనుకోండి, నువ్వు ఎంత యాక్టింగ్ చేసి వేస్ట్. డిఓపికి వేసే లైటింగ్ సరిగా లేదనుకోండి, డిఓపి ఏమి ఎక్స్పోజర్ పెట్టి చూపించగలుగుతాడు. సో ఇట్ ఈజ్ అ కంప్లీట్లీ అతనికి లక్, అతనికి ఉండేటువంటి వైభవం వల్ల అతను పడిన కష్టము వెలుగులోకి వచ్చింది. సో నేను ఆ విధంగా ఆనందపడతాను. సో అందరి చాలా చాలా గ్రేట్ మాస్టర్స్, చాలా గొప్ప టెక్నీషియన్స్, డైరెక్టర్స్, అండ్ ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ అండ్ అక్రోబాటిక్ టీచర్, ఫైట్ మాస్టర్, తర్వాత డ్రెస్ డిజైనర్స్, ఎవ్రీథింగ్ ఇట్స్ మ్యాటర్ టు రీచ్ టు విన్ ద హార్ట్స్. సో అలా కో యాక్టర్స్ కూడా. సో అతన్ని ఆ విధంగా నేర్చుకున్నాడు. సో ఎప్పుడైతే నేర్చుకున్నాడో జనాలు నచ్చా, అమ్మయ్య మీ అందరం కల్పించింది అతను వృధా కాలేదు, నెక్స్ట్ ఇంకో దానికి వెళ్ళగలిగాడు అనేటువంటి ఒక తృప్తి, ఆనందం కలుగుతాయి. దట్ హీ గివెన్ అస్.
ఈ సినిమా వల్ల మాకు కలిగిన ఆనందం అది. అంటే మీ దగ్గర ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఎవరికైనా ఇలాంటి శిక్షణ ఉంటుందా? అంటే వాళ్ళు ప్రతిదీ అంటే ఎక్స్ప్రెషన్స్తో సహా డెఫినెట్గా ఫిట్నెస్తో సహా అన్నీ వి విల్ కవర్ ఆల్ పాయింట్స్. బట్ అందరికీ అన్నీ అవసరం ఉండదు. కొందరు ఫిట్నెస్ తోటి వస్తారు, ఓకే, కొందరికి ఆల్రెడీ అభినయం ఉంటుంది, ఓకే, కొందరికి అన్నీ ఉండి డైలాగ్ సరిగా ఉండదు, కొందరికి అన్నీ ఉంటుంది బాడీ సరిగా ఉండదు, ఓకే, కొందరికి ఫియర్తో ప్రాబ్లం ఉంటుంది, అన్నీ వస్తుంది కానీ ఫియర్ ఉంటుంది, కొందరికి ఇంప్రవైజేషన్స్ రావు, కొందరికి అప్పటికప్పుడు సోల్ ఉండదు, డెవలప్ అయి ఉండదు. ఎట్లా నేను అన్నీ వచ్చు కానీ యాక్టింగ్ రాదు. సో మాట్లాడగలుగుతారు, పాట పాడగలుగుతారు, బట్ సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్. సో వాళ్ళ పర్సనల్కి ఏం కావాలి, ఎంతవరకు కావాలి, వాళ్ళ సమయం ఏంటి, అంత సమయం మేము పెట్టగలుగుతాం లేదా, దాన్ని బట్టి వీ విల్ టేక్ హిమ్. బట్ ఎవరైనా వచ్చి చేస్తారంటే కుదరదు. ఇప్పుడు కొందరికి నేను సూట్ కాకపోవచ్చు. ఐ విల్ సే దట్ మై సిలబస్, మై టైమింగ్. చాలామందికి కిరీటిని చూసేసి నాకు చాలా ఫోన్లు వస్తుంటాయి. వచ్చినప్పుడు అయ్యా నేను మీతో మాట్లాడిన ఈ 10 నిమిషాలు నాకు అర్థమైంది ఏంటంటే నేను మీకు సరిగానయ్యా, మీరు వేరే ఒక గురువుని చూసుకోండి అని చెప్తుంటాను అట్లా. ఓకే. అంటే ఎందుకని అంటే మామూలుగా కమర్షియల్గా ఆలోచిస్తే స్టూడెంట్స్ని తీసుకొని ట్రైన్ చేసి ఫైనాన్షియల్ కూడా ఎదగొచ్చు కదా మీరు. అంటే నేను మళ్ళీ మీకు మొదట బిగినింగ్లో సేమ్ మాట చెప్పింది, కామ్ కే బారే మే సోచో పైసే కే బారే మే మత్ సోచనా బేటా. దట్ ఈజ్ మై గురు వర్డ్. టిల్ నౌ హైదరాబాద్కి వచ్చి ఒక సూట్ కేసు పట్టుకుని వచ్చిన నేను సరస్వతి మాత నాకు, నేను ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే నేర్చుకుంటుంటాను. ఐఎమ్ లెర్నింగ్ ఫ్రమ్ స్టూడెంట్స్ ఆల్సో. విద్యార్థులు కూడా నాకు నేర్పిస్తుంటారు వాళ్ళ బిహేవియర్స్, హౌ టు హ్యాండిల్ అనేది వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. ఆ అనుభవం అక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ దగ్గర నుంచే. సో పాయింట్ ఏంటంటే డబ్బు కాదు ముఖ్యం. ఐ అండర్స్టూడ్ వన్ థింగ్ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన డబ్బు ఇమ్మీడియట్లీ ఖర్చు అవుతుంది, కానీ వర్క్ అండ్ మెమరీ ఫర్ ఎవర్. దట్ ఎనర్జీ ఈజ్ ఫర్ ఎవర్. సో ఆనాడు ఏదో డబ్బు కోసం వాళ్ళు ఏదో ఇస్తే తీసుకుందామన్న ఉద్దేశంతో నేను వెళ్ళలే. దానికోసం ఆశపడి ఉండేదంటే బహుశా అతను అలా తయారై ఉండేవాడు కాదు. అతనే కాదు, ఏ విద్యార్థి కూడా కాదు. సో నేను ఏం చెప్తానంటే నా అనుభవం, నా గురువులు నాకు చెప్పిన, నేను అర్థం చేసుకున్నది, ఈ సొసైటీకి ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక టెక్నీషియన్స్ ఎట్లా అవసరం, ఒక లాయర్ ఇలా అవసరం, ఒక యాక్టర్ కూడా అవసరం, ఒక కళాకారుడు అవసరం. ఒక కళాకారుడిని తయారు చేసేందుకు మనము అందులో ఒక పాత్ర ఉందనుకోండి, ఇంతకంటే ఇంకా మించింది ఏం లేదు. సో ఐఎమ్ ఏ బిగ్ పార్ట్ ఈ సొసైటీ లోపల నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఆ కోణంలో నేను ఆలోచిస్తాను. ఆర్టిస్ట్ మీన్స్ ఈజ్ ఎ రెబేలియన్, విప్లవకారుడితో సమానం. నీతిగా, నిజాయితీగా, విప్లవం గట్టిగా చెప్పేవాడే కళాకారుడు అని నేను నమ్ముతాను. పేరు ప్రఖ్యాతలు వచ్చినంత మాత్రాన ఆర్టిస్ట్ కావాలని రూల్ లేదు. పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని చెప్పగానే ఇతను ఆర్టిస్ట్ అని చెప్పడానికి లేదు. ఆర్టిస్ట్ అన్నవాడికి పేరు ప్రఖ్యాతలు ఆటోమేటిక్గా వస్తాయి, బట్ పేరున్న వాళ్ళందరూ ఆర్టిస్టులు కాదు. అంటే ఈ మైమ్ అనే అంటే చాలా అరుదైన కళ అది. ఈ అరుదైన కళను మీరు ఎంచుకోవడానికి రీజన్ ఏంటి సార్? మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫామ్. మైమ్ ఈజ్ అన్ని కళలకు తల్లి లాంటిది, బేస్. దీని నుంచే మిగతా దాన్ని పుడుతుంది, డాన్స్ కానీ, యాక్టింగ్ కానీ, ఏది కానీ. నాకు అనుకోకుండా, నాకు వరంగల్లో ఉన్నప్పుడు ఐ గాట్ ఏ ఛాన్స్ టు లెర్న్ ఫ్రమ్ మై స్కూల్ ఏజ్ లోపల ఒక తోటి ఫ్రెండ్ చేస్తున్న చూడడం, తర్వాత అదే కోణంలో నేను ఆలోచించుకుంటూ పోవడం, నాగభూషణం గారు ఒక గురువు నేర్పించడం. నేను ఫైనాన్షియల్గా చాలా తక్కువ ఉంటే వాళ్ళు 15 రూపాయలు ఒక ప్రోగ్రామ్కి అలా నాకు ఇచ్చుకుంటూ తీసుకెళ్ళడం, తర్వాత కల్కటాకి వెళ్ళడం, ఇలా అనుకోకుండా వచ్చింది. సో నాకు మైమ్ చేస్తున్నప్పుడల్లా నాకు తెలియని ఆనందం ఉంది. ఓకే. సో అందుకే ఈ ఆర్ట్ ఫామ్లో ముందుకు వెళ్ళినాను. అంతకు మించి నేను ఎందుకు చూస్ చేసుకున్నాను ఏంటంటే అది చేస్తున్నప్పుడు నాకు ఒక గొప్ప ఆనందం ఉంది. దట్స్ ఇట్. అంతకంటే నా దగ్గర నాకు తెలిసిన ఆనందం ఇంకో ఆన్సర్ లేదు నాకు. అంటే ఈ బలగంలో ముగిలయ్య అనే క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. పర్టికులర్గా మీ క్యారెక్టర్ దగ్గర నుంచి అంటే మీరు అంటే ఆ క్యారెక్టర్ డిజైన్ చేయటం కూడా మీరు ఆటో దిగిన దగ్గర నుంచి నడవటం కానీ, క్లైమాక్స్లో కానీ మీరు ప్రియదర్శి దగ్గరకు వచ్చి అరే కొంచెం ఖర్చులకు డబ్బులు ఇరా, సో ప్రతిదీ చాలా చాలా సూపర్గా డిజైన్ చేశాడు డైరెక్టర్.
సో మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ అంటే? అతను సిచ్యువేషన్ మాత్రం చెప్పినాడు. ఈ క్యారెక్టర్ డిజైనింగ్ అతను అనుకున్న దానికి యాడింగ్ నేను మైమ్ ఆర్టిస్ట్ కావడం వల్ల Okay. అది అంత అందంగా వచ్చింది. సో అది అడ్వాంటేజ్ అయిపోయింది. బికాజ్ వీ క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ద థింగ్. నా దగ్గర లైట్ లేదు, సో లోపలికి రమ్మంటాడు, చీకట్లో ఉంది. సో అరే కొంచెం సిల్లర్ ఉంటే రాదా. సో ద బాడీ లాంగ్వేజ్ ఐ మేడ్ ఇట్ డిఫరెంట్లీ. సో నాకు వీపుకు పెడుతుండే కెమెరా, నా ఫేస్ కనబడట్లేదు, ఎక్స్ప్రెషన్స్ లేదు. సో నేను వెళ్ళి పరిగెత్తుకుంటే వెళ్ళి కాళ్ళ మీద పడ్డాం. సో అట్లా సో ఐ నో నేను స్టేజ్ అనుభవం ఉంది కనుక, యాజ్ ఎ ట్రైనర్గా బాడీ మూమెంట్ తెలిసిన వాడిని కనుక సబ్జెక్ట్ని ఈజీగా అందుకోవడం వల్ల దట్ వెంట ఇన్ ద డిఫరెంట్ షేడ్. ఓకే. అతను క్యారెక్టర్గా అనుకునేది ఒకటి, దానికి నేను అతను అనుకున్న దానికి ఒక యాక్టర్గా మీ యాడింగ్ ఉంటుంది. ఓకే. సో దాన్ని యాక్సెప్ట్ చేసినాడు అతను, ఇంకా అందుకోసం అందంగా వచ్చింది. అంటే ఈ బలగన్ డైరెక్టర్ వేణు వెళ్దండి, మీ దగ్గర కూడా మైమ్ నేర్చుకోవాలని వచ్చాడంట. ఇట్స్ రవీంద్ర భారతిలో ఒక షోలో ధనరాజ్ అని ఒక ఈవెంట్ మేనేజర్ ఉండే. ఓకే. సో అతను పరిచయం చేశాడు, ఇలా వేణ్ అని ఉన్నాడు, ఒక కామెడీ షోస్ చేస్తున్నాడు, ఆ కామెడీ ఐటమ్స్లో మైమ్తో పాటు కొన్ని బాడీ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నాడు అన్నాడు, మీ దగ్గరకు వస్తారు అనంటే అట్లా పరిచయం అయ్యాడు. బట్ దట్ టైం నేను పరిగెత్తుతుండేవాడిని, బాంబే వర్క్షాప్స్, కల్కట్టా అట్లా ఉండేది, అలా పరిచయం అంతే. మళ్ళీ ఎప్పుడు అతనితో నేను నేర్పించే అవకాశం నాకు రాలేదు, నేర్చుకునే అవకాశం ఆయనకు రాలేదు. ఓకే. అంటే మీ క్యారెక్టర్ గురించి కూడా అసలు మీరు ఈ సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా అసలు మీతో వచ్చే క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పటం కానీ, మీతో మాట్లాడటం కూడా ఏం చేయలేదని తెలిసింది ఏది ఆ సినిమా చేస్తున్నప్పుడు? నో ఇదేంటంటే ఆకాశం అనే సినిమా చూశాడు. ఓకే. చూసి అందులో చాలా గొప్ప క్యారెక్టర్, సపోజ్ టు గెట్ నేషనల్ అవార్డ్ అనేంత గొప్పగా ఉండేటువంటి క్యారెక్టర్. అది చూశాక ఆల్రెడీ నేను చేసినటువంటి క్యారెక్టర్ వేరే వాళ్ళు ఎంచుకున్నారు ఆల్రెడీ. అది నా స్టూడెంట్, వన్ ఆఫ్ మై శివరామ్ అని నా స్టూడెంట్ వాడిని. అయితే బ్రదర్ క్యారెక్టర్ని చేంజ్ చేయడం వల్ల అతను కూడా చేంజ్ చేసినారు. సో బ్రదరు అండ్ ఇంకోటి మీ దగ్గర ఉన్న, నేను దర్శికి దగ్గరగా ఉన్నాను నా, మీరు గడ్డం జుట్టు మొత్తం చేసేయాలంటే తీసేసాను. ఒక తాగుబోతుగా చిన్నగా ఉంటుందన్న, మనం తెలంగాణలో ఏడుస్తాం చూసినా, అదొక్క డెమో కావాలన్నా అని అడిగాడు. సో ఐ గివెన్, నాకు తెలంగాణ వాడిని నాకు తెలుసు ఎట్లా ఏడుస్తారు ఏంటి, ఏడ్చి చూపించాం. దెన్ అన్న దట్స్ ఇట్. సో అంతే తెలుసు నాకు డీటెయిల్స్. సో దెన్ పోతూ వీ ట్రావెల్ అండ్ వీ లర్న్ ఇట్ అట్లా. అంటే ఈ సినిమా చేస్తున్నప్పుడు అసలు వేణు అంతకుముందు కమెడియన్, జబర్దస్త్ లాంటి స్కిట్స్ చేశాడు, కొన్ని సినిమాలు చేశాడు కమెడియన్గా. ఈ సినిమా కథ చెప్పి నేను ఒక బలగా ఉన్న సినిమా చేయబోతున్నాను వేణు చెప్పినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అంటే అసలు తీయగలడా అనే ఆయన మీద ఎవరు రాలేదు సినిమాకి, అందులో చేసిన వాళ్ళు ఎవరు కానీ, అప్పటికి ఇంకా బలగా ఉన్న టైటిల్ కూడా లేదు. సినిమా అందరూ ఒప్పుకోవడానికి కారణం ఏంటి తెలుసండి? ఒకటి దిల్ రాజు గారు. అంటే అందరూ కొత్త వాళ్ళని తీసుకొని చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? దిల్ రాజు గారు చేస్తున్నారు. సో దిల్ రాజు గారి పేరు మీద ఆ సినిమా ఒప్పుకున్నారు. సినిమా ఒప్పుకున్న తర్వాత ఈ సినిమా ఒప్పుకునే ముందు వాళ్ళకి వర్క్షాప్ చేయించారు, అన్నీ చేశారు. సో సినిమా నడుస్తుంది అంతే. సో కానీ సినిమా అందరం ఎప్పుడైతే షూట్కి వెళ్తే అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకుంటూ పోతుంటే అందరం ఎంజాయ్ చేస్తూ చేసుకుంటూ వెళ్తాం. తర్వాత ఇంత మంచి పేరు వస్తుంది, ఏంటి వస్తుంది అనేది నాకు తెలుసు. నేను సురేందర్ రెడ్డి గారు అని నాకు ఆర్టిస్టు ఉండే, ఏమన్నా ఈ సినిమాకి వస్తే నేషనల్ అవార్డు రావాల్సిన సినిమా ఇది. బికాజ్ అంటే నాకు షార్ట్స్ చూపించినారు, అమేజింగ్ షార్ట్స్. డిఓపి వేణు అతను చాలా గొప్పగా తీస్తున్నాడు, చాలా బాగుంది అతని పనితనం. అతన్ని చూస్తుంటే ఈ సినిమా చూస్తే నాకు ఏదో నేషనల్ అవార్డు రావాల్సిన సినిమాని నేను క్లియర్గా చెప్పాను. షూట్ అయిన 3 days or 4 daysగా ఆ క్యారెక్టర్ వచ్చినాడు అతనికి. అవునా నేను చూడొచ్చా అని, మీరు చూడండి సార్ కావంటే, వాళ్ళకి రాజుగారు చాలా దగ్గర మిత్రులు ఆయన చూసి అవును సార్ నాకు కూడా అట్లా అనిపిస్తుంది అని. సో దెర్ ఈజ్ ఎ ఫీలింగ్ బిగినింగ్ నుంచే ఇదేదో సంథింగ్ న్యూ అని. కానీ అనుకున్నకు 1000లుగా రెస్పాండ్ వచ్చింది అంతే. అంటే మీరు ఒక యాక్టింగ్ గురువుగా ఆ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు దాదాపు అందరిని అక్కడ న్యాచురల్గా ఉండే ఆ ఊర్లో ఉండే మనుషుల్ని తీసుకున్నారు ఆర్టిస్టులు. మీరు వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ కానీ వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇచ్చేవాళ్ళ?
మీకు ఇలా చెప్తే ఆనందపడతారు. మేము యాజ్ ఎన్ మైమ్ ఆర్టిస్ట్ నాకు ఎలా ఉండేదంటే అండి, నా అనుభవం జనాల మధ్యలో ఉన్నప్పుడు నిజంగా మేము ఏడ్చేవాడిని. నా క్యారెక్టర్కి నేను వెళ్ళి కూర్చునేవాడిని. ఆటో దిగి అన్నారు కదా, అప్పటిదాకా మిగతా ఆర్టిస్టులు చేశారు, అయిపోయారు, ఇలా కొంగు చూసుకోమని అన్నారు, అలా కూర్చున్నారు. బట్ నా క్యారెక్టర్ ఎప్పుడైతే వచ్చి ఏడుస్తున్నానో, మీరు ఎవరు ఇలా పట్టుకొని ఉండరు, అందరు లిటరల్గా ఏడవడం ఉంటుంది. దే క్రై బికాజ్ నేను వచ్చినవాడు ఎవడో బయట వాడిగా అనుకోలేదు. వాళ్ళంతా వాళ్ళ ఊర్లోనే ఒక వ్యక్తి, ఆ ఊర్లో ఒక వ్యక్తి చనిపోయాడు, ఆ చనిపోయిన కుటుంబం వస్తాడో ఆడు మనోడే అనే ఫీలింగ్ క్రియేట్ అయింది ఆ ఏడుపుకి. సో దట్ వాజ్ ఎ క్రియేటెడ్, అది మ్యాజిక్ జరిగింది. నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలతోటి, తర్వాత నాకున్న మూమెంట్స్ తోటి నేను ఇన్వాల్వ్ అయ్యి వెళ్ళిపోయినాను. అది కనెక్ట్ అయ్యారు అక్కడ లోకల్లో. ఏడ్చిన తర్వాత చాలామంది నాకు బిడ్డ అట్లా ఏడకు బిడ్డ, కొంచెం మంచిని దాకా బిడ్డను చూస్తుంటే అని వాళ్ళంతా నన్ను కూర్చుని పెట్టి ఊకుండా పెట్టిన సందర్భం ఉన్నది. గట్ల ఏడుస్తా ఏందే కడుపు నొప్పి లేస్తుంది, ఒక్క తిరిగి ఎడతాడు పిల్లగాడు అని నన్ను తుడిచి ముఖం కడిగి తుడిచిన ప్లేస్ ఉంది. మాకు మేకప్ లేదు. ఒక లేడీ ఉంది, ఐలమ్మనే ఏదో పేరు, ఆమె వచ్చి నా ముఖం తుడిచింది. సో దాట్ ఈజ్ అక్కడి నుంచి అసలు ఎమోషన్ స్టార్ట్ అయింది అందరికీ. ఓకే. అంటే పర్టికులర్గా క్లైమాక్స్లో మీరు వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడవటం కానీ, ఇది క్లైమాక్స్ సీన్ కూడా నేను ఇది ఏడ్చినాను కదా, ఈ పిల్లగాడు నిజంగా ఎత్తాడు చూడు అనుకుంటూ చాలామంది వచ్చిన జనాలు ఉన్నారు అక్కడ. ఓకే, చూడడం కోసం చూస్తూ ఏడ్చినారు. మీరు ఆ షార్ట్స్ అవన్నీ రియల్ షార్ట్స్. వేణు చాలా తెలివిగా వాళ్ళందరినీ కవరప్ చేసినాడు. ఒక స్పై కెమెరా మాదిరి పెట్టేసి వాళ్ళందరినీ కవరప్ చేసినాడు. దట్ వాజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో వాళ్ళ న్యాచురల్గా జనాలు వాళ్ళందరూ యాక్టర్స్ కాదు, ఊరు వాళ్ళు ఆ సీన్స్కి లీనమైపోయినారు. సో నేను వెళ్ళి కాళ్ళ మీద పడతానని నా అన్న క్యారెక్టర్ కూడా తెలియదు, ఆయనకు కూడా తెలియదు. సో ఎప్పుడైతే పడ్డానో అతను నిజంగా బస్ట్ అయినాడు. యాక్చువల్లీ అతనికి నాకు అన్నకి నాకు కొంచెం దూరంగా ఉండేవాళ్ళం షూటింగ్లో. ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర, తెలంగాణ రాదు అనేటువంటి భావన, ఒక ఫీలింగ్ ఉండేది అతనికి. మాట్లాడడం కష్టంగా ఉండేది, డబ్బింగ్ ఉండేది, ఆయన కొంచెం దూరంగా ఉండేది. ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఆ షార్ట్ అయిపోయిన తర్వాత చెట్టు పక్కన వచ్చి నిజంగా కౌలించుకున్నాడు నన్ను. నువ్వు అట్లా పడేసరికి నాకు ఎట్లనైంది మా అన్న అన్నాడు. సో దట్ వాజ్ ఒక పవర్గా ఇన్వాల్వ్ అవుతే ఎదుటి వాళ్ళ నుంచి కూడా మనకు రెస్పాండ్ అవుతుంది. దట్ ఈజ్ ఆ అనుభూతి. అంటే బలగం రిలీజ్ అయ్యి చాలా ఒక 3 సంవత్సరాలు అయిపోయింది దాదాపుగా. అయినా కూడా ఆ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం అంటే డెఫినెట్గా ఆ సినిమాకున్న అది అంటే అలాంటిది అన్నమాట, జీవం ఉండేది. అవును, తెలుగు సినిమా చరిత్రలో అలా క్లాసిక్గా, వన్ ఆఫ్ ద క్లాసిక్గా నిలబడింది. సో ఆ సినిమా విషయంలో జరిగిన కొన్ని చూస్తే, అంటే నేను కూడా మా ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు, మా బాబు ఉంటాడు, వాడు కఠినాత్ముడు, వాడు మామూలుగా ఏడవడు, అసలు ఆయనకి ఏం ఎమోషన్స్ లేవని అంటాం మేము. అలాంటిది ఆ సినిమా చూసి వాడు ఏడ్ చేసాడు బలగం చూసి. నేను మీకు ఏడ్చి అంటే ఐ గివింగ్ ద వన్ ఎగ్జాంపుల్. కిరీటి ఎప్పుడు నన్ను అడిగేవాడు అనమాట, సార్ నాకు కన్నీళ్ళు రావు సార్, నాకు కన్నీళ్ళు రావు, నాకు కావాల్సింది కన్నీళ్ళు. మీరు సినిమాలో మీరు చూస్తే ఆయన ఎమోషన్స్ అన్నీ ఒరిజినల్ కన్నీళ్ళు, స్టంట్స్ ఒరిజినల్, బాడీ ఒరిజినల్, హెయిర్ స్టైల్ కొందరు ఓడిపోయారు, విగ్గి పెట్టుకుని అనుకున్నాను, అది అతను ఒరిజినలే. ఎమోషన్ కూడా ఒరిజినల్గా ఎడ్ చేశాడు కిరీటి. ఓకే, సో హీ లర్న్డ్ దట్ టెక్నిక్స్ ఫ్రమ్ మీ. బలగం సినిమా విషయంలో చాలా మెమోరీస్ ఉన్నాయి మనకు. అదే మళ్ళీ బలగం అదే సినిమాకు 1 డే బిఫోర్ రాజు గారు ప్రెస్ షో వేసాడు మనకు ప్రసాద్ ల్యాబ్లో. షో వేసినప్పుడు ఆ షో చూసేటప్పుడు నాకు 2 days నుంచి ఫీవర్, డోలో వేసుకుంటున్నాను, ఓ 6 hours మళ్ళీ జ్వరం వస్తుంది. అదే నైటు సినిమాకి వచ్చేసాను. ఒక డోలో వేసుకుని సినిమాకి వచ్చిన తర్వాత సినిమా చూసి ఎమోషనల్గా బాగా కండతడి పెట్టడం ఎమోషన్. ఇంటికి వెళ్ళిన తర్వాత జ్వరం పోయింది, మళ్ళీ ఆ రోజు మళ్ళీ ట్యాబ్లెట్ అనేది వేసుకోలేదు. ఇట్స్ నిజంగా వండర్ అది. నేను రాజుగారితో కూడా షేర్ చేసుకున్నా, సార్ నేను ఇలా 2 days నుంచి ఫీవర్తో ఉన్నా, ఇంకొక 1 day చూసి యాంటీబయాటిక్ మొదలు పెడదాం అనుకున్నాను. మన సినిమా చూసి ఎందుకు ఆర్గాన్స్ అన్ని బ్యాలెన్స్ అయిపోయాయో ఏంటో తెలియదు కానీ
జ్వరం పోయింది, మళ్ళీ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం రాలేదు. సూపర్. సో ఇలాంటి మెమొరీస్ చాలా ఉన్నాయి. అవును. తెలంగాణ ప్రజానికానికి చాలామంది ఈ సినిమా చూసిన వాళ్ళు ఇలాంటి మెమొరీస్ చాలా ఉన్నాయి. అవును. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ కాకి అంటే మనం పిండం పెట్టిన తర్వాత కాకి తినటం ముట్టడం కానీ ఇదంతా చాలా ఒక డెఫినెట్గా కాకి ముట్టే వరకు ఉంటున్నారు అక్కడ. అదొక ఖచ్చితంగా ఇది ఈ సాంప్రదాయం పాటించాలి, కాకి వచ్చే వరకు మనం ఉండాలి. ఇలాంటి మీరు విన్నారండి ఈ సినిమా రిలీజ్ తర్వాత బయట ఇలాంటి? చాలా నేను కనీసం ఒక 50 షోలకు వెళ్ళాను నేను ఊర్లలో, మమ్మల్ని వరుసగా తీసుకెళ్ళాడు. కనీసం నాకు వచ్చిన షాల్సే ఒక విలేజ్లో చేస్తే 50 షాల్స్ వచ్చాయి. ఇంకా 150 షాల్స్ వాళ్ళు ఇవ్వకుండా డబ్బులు కలెక్ట్ చేసి పైసలు ఇస్తేనే నాకు 50,000 వచ్చాయి. ఓకే, అర్థం చేసుకోండి. షాల్స్ వాళ్ళు కప్పకుండా మీరు అందరు ఇస్తే షాల్స్ ఇస్తే ఏం చేసుకుంటాడు ఆర్టిస్ట్. సో కనుక మీరు డబ్బులు కలెక్ట్ చేస్తే అవే 50,000 అయ్యాయి. అంటే ఎన్ని షాల్స్ ఉంటాయి. సో నేను నాకు జనరల్గానే మామూలుగా యాజ్ ఎ మైమ్ ఆర్టిస్ట్ ప్రోగ్రామ్స్ చేసిన తర్వాత మాకు షాల్తో నడుస్తూనే ఉంటాయి. అవి పెట్టడానికి ప్లేస్ లేదు. ఆఫ్టర్ బల్గం ఇట్ ఈస్ బయటికి వెళ్ళి మమ్మల్ని ఎవరో ఈవెంట్ వాళ్ళకి గుంజుకెళ్ళడం, లాగడెళ్ళడం, ఊళ్ళలో చూడడం, మళ్ళీ బిగ్ స్క్రీన్ వేసుకొని కూర్చొని పెట్టడం. అది అప్పటికీ నన్ను గుర్తుపట్టేవాళ్ళు కాదు. బికాజ్ నా వేషధారణ సినిమాకి నాకు కంప్లీట్ డిఫరెంట్. బట్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసిన తర్వాత అండ్ సినిమా బలగం చాలా ఏళ్ళు వచ్చిన తర్వాత అండ్ దే రికగ్నైజ్డ్ అండ్ మీ చెప్తున్నటువంటి ఆ అనుభూతులన్నీ నెవరు వేసుకుంటే ఆపి మరీ చెప్తున్నాను. ఏమన్నా విడిపోయిన అన్నదమ్ములు కలవటం కానీ బోల్డ్ అనే వాళ్ళు చాలా ఆస్తి కోసం విడిపోయిన వాళ్ళు, తర్వాత 7 తరాలు ఏదో సంథింగ్ విడిపోయి ఉన్నారట. లిటరల్లీ నేను సిద్దిపేటలో ఒక ఫ్యామిలీని కలవడంగా చూశాను. సిస్టర్ అండ్ అన్నల ప్రేమ పెరిగింది. దట్ ఈస్ దట్. అది మనం ఆడబిడ్డ అంటే లక్ష్మీ అవ్వతో సమానం తెలంగాణలో ఎక్కడైనా. సో చాలా గొప్పగా జరిగింది. అంటే తెరలు కట్టుకొని చూసారు చాలా సంవత్సరాల తర్వాత. అంటే చాలా చిన్నప్పుడు చూసే అట్లా డిపిఆర్ వాళ్ళు వేసేవాళ్ళు న్యూస్ రీల్స్ టైం లోపల ఏదైనా వినాయక నవరాత్రులు కానీ శివరాత్రి రోజు కానీ వేసేవాళ్ళు ఆ కాలనీ లోపల. బట్ అలాంటిది ప్రతి ఊళ్ళో ఈ సినిమాని చూడడం అనేది ఇట్ ఈస్ హిస్టరీ. అండ్ పిహెచ్సికి 3 కిలోమీటర్స్ దూరం ఉన్న విలేజ్లలో కూడా అన్ని గ్రామ పంచాయతీలు చేయటం అమేజింగ్. అంటే ఇది బలగం లాంటి అంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే అటు కమర్షియల్గా ప్లస్ ఇటు క్రిటిక్ పరంగా అన్ని రకాలుగా మంచి సినిమా అది. సో మీకు అనుకున్నంత ఆఫర్లు రాలేదా ఆ సినిమా తర్వాత? ఎందుకనంటే మీరు చాలా చూజీగా ఉన్నారా? లేదండి, పాయింట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇప్పుడు నేను గడ్డం ఉన్నాను, ఒక మూవీకి ఉన్నాను, 9 సినిమాలు మిస్ అయ్యాయి ఇప్పుడు. ఓకే, నాకు కొందరికి గడ్డం తీయాలి. ఇప్పుడు నేను మెయిన్ విలన్గా 3 సినిమాలు చేశాను. ఇప్పుడు మొత్తం ఒక 12 సినిమాలు ఒప్పుకున్నాను. ఓకే, బట్ ఇప్పుడు నేను ఫౌజీ అండ్ పెద్ది చేస్తున్నాను. ఫౌజీ ఒక 1 year 1.5 year ప్రాజెక్ట్ అది. వాళ్ళు చెప్పిన డేట్కి ఖచ్చితంగా అనేక టెక్నికల్ ఇష్యూస్, వెదర్ ఇష్యూస్, డేట్స్ ఇష్యూస్ తో పోస్ట్పోన్ ఒక 6 నెలలు 3 నెలలు పెరుగుతుంది. ఈ టైంలో నా కోసం ఒక వ్యక్తి 8 నుంచి వెయిట్ చేసేసి ఓ సినిమా వేరే అతను వెళ్ళాను. నన్ను చూస్ చేసుకుని రాసినది. సో అట్లా మిస్ అయినవి చాలా ఉన్నాయి. కానీ ఐఎమ్ షూర్ ఇంతవరకు నాకు బలగం సినిమా నుంచి ఒక మూవీ రాలే. నాకు వచ్చిందల్లా ఆకాశవాణి మూవీ నుంచే. ఆకాశవాణి. కానీ నేను రికగ్నైజ్ అయింది మాత్రం బలగం నుంచి. పబ్లిక్ జనాలకి తెలిసింది బలగం నుంచే. దెర్ ఇస్ నో డౌట్. దట్స్ వై ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు దిల్రాజు గారు. ఆ బ్యానర్ని చూసి వెళ్ళినా, ఆ బ్యానర్ నేను చూసినందుకు, ఆ బ్యానర్ నేను నమ్మినందుకు ఆ బ్యానర్ నాకు ఇచ్చింది. సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ద దిల్రాజు గారు. బికాజ్ ఆ బ్యానర్ కాకుండా వేరే అదే కథ అదే డైరెక్టర్ పడితే నేను వెళ్ళేవాడిని కాదు. వేరే ప్రొడ్యూసర్ కూడా దాన్ని జడ్జ్ చేయలేదు, నేను వెళ్ళేవాడిని కాదు అది. సో ఇట్స్ ఎ హిట్ కావడం కూడా ఆయన పాత్ర చాలా ఉంది. నాకు ఐ నో ఎవ్రీథింగ్.